మా మేకల ఫాము బ్రోయరు, బర్బరీ, స్ఫూర్తి. అంటే బ్లాక్ బెంగాల్ నుంచి అవి వెయిట్ తక్కువ వస్తాయన్నమాట. అంటే మినిమం 15 కేజీస్ 19 కేజీస్ లోపలే వస్తాయి వెయిట్. అందుకని వాటికి ఏం చేశారంటే స్ఫూర్తి అనేసి ఒక బ్రీడ్తో క్రాస్ చేసి స్ఫూర్తి మేకల్ని, అదే పొట్టి జాతికి సంబంధించిన వాటిని స్ఫూర్తి జాతి మేకల్ని చేశారు. వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను. అవి ఏంటంటే 30 కేజెస్ వరకు వస్తాయి కన్ఫామ్గా. ఆడ వచ్చి 25 కేజెస్ 28 కేజెస్ అలా వస్తాయి. మగ వచ్చి 30 కేజెస్ 32 35 కేజెస్ వరకు కూడా వస్తాయి. అయితే మేము తీసుకొచ్చిన తర్వాత మా ఫామ్లో బ్రోయర్ తీసుకొచ్చి క్రాస్ చేయించాం. బ్రోయర్ తీసుకొస్తే బ్రోయర్ విషయం ఏంటంటే 140 150 కేజెస్ వరకు వెయిట్ వస్తుంది బ్రోయరు. అవి ఆడవి కానీ మగవి కానీ కొంచెం బాగా ఉంటాయి, సన్నగా అట్లా లేకుండా. కాళ్ళు కూడా బాగా కింద బాగా లావుగా దిట్టంగా బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మేము ఆ విధంగా సెట్ చేసుకొని బ్రోయర్తో ఇప్పుడు క్రాస్ చేసి బ్రోయర్తో స్ఫూర్తి మేకలతో, బర్బరీ కూడా ఉన్నాయి మా దగ్గర, వాటితో క్రాస్ చేస్తున్నాం. పిల్లలు ఇప్పుడు ఒక బ్రీడ్ వస్తుంది, మంచి బ్రీడ్ వస్తుంది. అంటే మనకి మినిమం కన్ఫామ్గా ప్రతి ఈతకి 2 పిల్లలు పుట్టేటట్టుగా, సంవత్సరానికి 2 ఈతలు కన్ఫామ్గా ఈనేటట్టుగా సెట్ చేసుకొని ఆ బ్రీడ్తో చేస్తున్నాం. సక్సెస్ అయ్యింది. ఓకే, మాకేం చేస్తామంటే ఇక్కడ మాకు షెడ్ ఉందిగా, ఎలివేటెడ్ షెడ్. ఆ షెడ్కి మేము షెడ్కి దగ్గరగానే ఇక్కడ మామూలుగా అరేంజ్మెంట్ చేసుకున్నామన్నమాట. స్మాల్ మెడికల్ కేర్ అని చెప్పేసి, ఎమర్జెన్సీ ఎక్కడో మనం మందులు పెట్టేసి ఇది తీసుకొచ్చేటప్పుడు హడావిడిగా మందుల పేర్లు మర్చిపోయి ఏది వేయాలా ఏందనేది తెలియకుండా కన్ఫ్యూజన్, మళ్ళీ సరే ఆ దూరం ఉందిగా మళ్ళీ సాయంత్రం వేద్దాం లేకపోతే రేపు వేద్దాం అనేది లేకుండా ఇమీడియట్గా మనకు చూసిన వెంటనే జీవాలను ఇట్లా షెడ్లో చూస్తాం. ఏదన్నా బాగలేకపోతే, ఏదన్నా జలుబు చేస్తున్నా ఏదన్నా అంటే తెలుస్తుంటుంది. మనం పొద్దులు వస్తాం, డే అంతా వర్క్ చేసి మళ్ళీ ఎంత చేయాలన్నా కొంచెం లేజీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దానికి కూడా ఆస్కారం లేకుండా ఇట్లా మెడికల్ కేర్ అని చెప్పేసి మేము ఇక్కడ సెట్ చేసుకున్నాము. అడిషనల్గా ఎలివేటెడ్ షెడ్కే ఇట్లా సెట్ చేసుకున్నాము. స్మాల్ మెడికల్ కేర్ అన్నీ ఉంటాయి. లివర్ టానిక్స్, జీవామృతం, కాల్షియం టానిక్లు, ఇంజక్షన్, వాటికి సంబంధించిన ఇంజక్షన్స్ అన్నీ టోటల్గా ఉంటాయి. ఈ ట్రంక్ పెట్టి ఎందుకు పెట్టామంటే ఇక్కడ మాకు పొలం కాబట్టి ఎలుకలు తో పెద్ద ఇబ్బందిగా ఉంది. అంటే మెత్తగా ఉండే వాటి సిరపలు వాటిని కొరికేయటం అంత డ్యామేజ్ అవుతా ఉంది.